గూగుల్ ఫాంట్స్ మెటీరియల్ ఐకాన్ లింక్ ఇస్తావు అంతే. అంటే ఇక్కడ ఎలా ట్రై చేసావు నువ్వు? అవును. నీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు స్క్రీన్ షేర్ చేస్తే నేను చూసి చెప్పగలను. సో నీకు ఏదైనా మిస్టేక్ అవుతోంది అనేసి అనుకుంటే, రావట్లేదు అనుకుంటే, ఎందుకంటే ఈ వీటిల్లో మనం ఏం చెప్పలేమనమాట. లేదా నువ్వు యాడ్ చేసింది పిక్ అని ఇక్కడ నువ్వు యాడ్ చేసుకోవాలంటే all.min.css నువ్వు యాడ్ చేసుకోవాలి. all.min.css నువ్వు యాడ్ చేసుకుంటేనే నీకు వస్తాయన్నమాట అన్ని. లేకపోతే నీకు రావు. ఇది చేసావా లేకపోతే font.awesome.min.css యాడ్ చేసావా? ఆల్ డాటే చేసావా? ఆల్ డాట్ చేసినప్పుడు వస్తది కదా. సరే మొబైల్లో లాగ్ ఓకే ఇప్పుడు. సరే ఇప్పుడు నేను ఒకటే చూపిస్తాను చూడండి. నేను ఏదైనా సరే ఫాంట్ అవసరం ఒక ఐకానే ఇస్తాను నేను, అది మీకు కనిపిస్తుంది చూడండి. ఫాంట్ అవసరం ఈ ఐకాన్ ఒకటి మనకు ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సేమ్ అంతే, మనం ఎలాగైతే యాడ్ చేస్తామో అలాగే యాడ్ చేస్తాం అంతే. fonts.google.com మనకి ఏదైతే ఫాంట్ కావాలో ఆ ఫాంట్ ని కాపీ చేసుకుంటాం. మనకి అది దానికి కావాల్సింది లింక్ కాపీ చేసుకుంటాం. సో ఇది కావాలనుకుంటున్నాం, ఇది కావాలనుకున్నప్పుడు మనకి 400 తీసుకోండి. నార్మల్ అనుకుంటే ఇది ఆల్మోస్ట్ బిఫోర్ ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ 400 అనమాట మనకి. సో సెలెక్ట్ ది స్టైల్ అండ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, లేదా ఎక్స్పోర్ట్ ఇక్కడ అన్నిట్లో కావాలి అనేసి అనుకుంటే ఈ లింక్ ట్యాగ్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ దానికి ఏదైతే మనకు ఉంటుంది క్లాస్ ఏమి చేయాలి ప్రాపర్టీ ఇది యూజ్ చేయాలి. సో ఆల్ అన్నిటికీ అంటే ఎవ్రీ పేజ్ లో ఉండే అన్నిటికీ అనుకుంటే మనకి ఇక్కడ style.css ఉంటుంది, గ్లోబల్ స్టైల్స్ అనమాట. ఇది గ్లోబల్ స్టైల్స్ అంటే ఇక్కడ ఇచ్చేది మనతో ఆల్ అంటే ఆల్ పేజ్ లో మనకు అప్లై అవుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి మొత్తం స్టార్ అని పెట్టుకున్నాను, ఇక్కడ స్టార్ పెట్టుకొని ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఇలా ఇచ్చాను. సో చూద్దాం అన్నిటికి ఇద్దాం మనకి. చూడండి మరి మనకి కామెంట్ పెడుతున్నా, ఇది నాకు అవసరం లేదు కాబట్టి తీయేస్తున్నాను. ఏదైనా సరే మనకు ముందు ఎలాగైతే ఫాలో అవుతామో HTML CSS బూస్ట్అప్ జావాస్క్రిప్ట్ jQuery సేమ్ ఇది కూడా ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఎలాగైతే చేస్తామో ఇది కూడా అదే కాన్సెప్టే. మన ఫ్రంట్ ఎండ్ వరకు చేస్తాం, డైనమిక్ గా చేయాలంటే టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అంతే. మళ్ళీ దీనికి ఏదైనా సరే మనకు బ్యాక్ ఎండ్ నుంచి అంటే డేటాబేస్ నుంచి ఏదైనా డేటా తీసుకుని రావాలంటే మళ్ళీ API ద్వారా నువ్వు చేయాలన్నమాట. ఇక్కడ REST APIs అనేసి ఈజీ, REST APIs అనేసి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అది ఆ APIs ద్వారా మనకి డేటాబేస్ కి డేటాను పంపిస్తాం అండ్ సర్వర్ నుంచి డేటాను గెట్ చేసుకుంటాం. సేమ్ అక్కడ చేసిన APIs తో పాటు ఇంకా కొన్ని APIs ఇక్కడ నేను చేయిస్తాను అనమాట. ఫినిష్ అయింది. సో ఎస్టర్డే మనకి డేటా మైనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాపర్టీ బైండింగ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ వాటి గురించి చెప్పాను, కానీ ప్రాపర్టీ బైండింగ్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అలానే ఈవెంట్ బైండింగ్. సో మనకి ఆల్రెడీ నిన్న 2 కాన్సెప్ట్స్ మిగిలిపోయాయి, ప్రాపర్టీ బైండింగ్ అండ్ ఈవెంట్ బైండింగ్. బైండింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. చూస్తే మనకి ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ అయిపోయింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ అనమాట. డేటా బైండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్ గురించి క్లియర్ గా మనం తెలుస్తుంది. ప్రాపర్టీ బైండింగ్ అంటే మనకి ప్రాపర్టీకి అంటే అట్రిబ్యూట్ నేమ్ కి మనకి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి.
ఈవెంట్ బైండింగ్ అంటే సేమ్. ఈవెంట్ అంటే ఏదైనా సరే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అలాంటి ఈవెంట్స్ అన్నమాట. బటన్ క్లిక్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్ ఇలాంటివన్నీ. వీలైతే వీటి గురించి చూద్దాం. ఎన్జీ స్విచ్ అండ్ ఎన్జీ క్లాస్, ఎన్జీ స్టైల్ వీటి గురించి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ రెండిటి గురించి మాట్లాడుకున్న తర్వాత టైం ఉంటే మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాపర్టీ బైండింగ్ నేను హోమ్ పేజ్ లో ఒక డిజైన్ చేశాను. ఇక్కడ హోమ్ పేజ్ లో ఒక డిజైన్ చేసి ఇక్కడ మనకు కరోజల్ చేశాను చూడండి. ఇక్కడ కరోజల్ లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఆల్ట్ అండ్ ఇమేజ్ రెండు నేను డైనమిక్ గా ఇద్దాం అనుకుంటున్నా. రెండు డైనమిక్ గా ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ నేను ఎక్స్ట్రా నేను రాసుకున్నాను. సెమీకోలన్ ఇచ్చేయండి. ఎస్టర్డే ఇక్కడ వర్క్ చేశాను. దీని కిందే నేను ఇంకో వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా అంటే కరోజల్ ఐఎంజీ అని రాసుకున్నా. కరోజల్ ఐఎంజీ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. ఒక ఇమేజ్ సంబంధించిన నేను ఏం రాస్తున్నా అంటే ఎందుకంటే మనకు అరేలో రాసి ఈజీగానే అయిపోద్ది, కానీ మనకు క్లియర్ గా ఉండదు కాబట్టి ఆ ఇమేజ్ సంబంధించిన నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ తీసుకుంటున్నాను అండ్ కామా ఆల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. అంటే ఆల్ ట్యాగ్ సంబంధించింది ఆల్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఇవి రెండు వాల్యూస్ మనం ఇవ్వాలి. సో మన దగ్గర ఇక్కడ చూస్తే మనకి ఇమేజ్ ఏముందంటే ఇక్కడ ఉంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే కట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఇచ్చేస్తాను. పిఎస్ కాంపోనెంట్లు ఇక్కడ ఇచ్చేస్తాను. అండ్ ఆల్ ట్యాగ్ వచ్చేసి ఏదో యుఐ డిజైనింగ్ ఉంది, ఆ యుఐ డిజైనింగ్ నేను ఇచ్చేస్తాను. సారీ ఈక్వల్ టు కాదు, పోలాన్ అనమాట, మర్చిపోతండి. చూడండి ఇమేజ్ అసెట్స్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 1.jpg ఆల్ట్ వచ్చేసి యుఐ డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్ ఇమేజ్ లో ఉండే ఇమేజ్ మనకు ప్రాపర్టీ బైండింగ్ యూస్ చేసుకొని మనం ఇవ్వాలి. ఏదైనా సరే మనకి అట్రిబ్యూట్స్ వాల్యూస్ మనం డైనమిక్ గా చేంజ్ చేయాలి. డైనమిక్ అంటే ఇక్కడ కాదు, టిఎస్ కాంపోనెంట్ మనం చేంజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డైనమిక్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మనం చేంజ్ చేయడం. ఎందుకోసం అంటే మనకి ఏదైనా సరే మన బ్యాక్ ఎండ్ లో మనం ఇండైరెక్ట్ గా మనం చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే మనకు ఇది డైనమిక్ గా మనకు అవసరం అంట. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఆల్ ట్యాగ్ మనకి ప్రాపర్టీ అనమాట. అది ప్రాపర్టీ కాబట్టి మనకి ఏం చేయాలి, ప్రాపర్టీ సింబల్ ఇవ్వాలి. ఎస్ఆర్సి వచ్చేసి ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ సింబల్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఉండేవాళ్ళు కార్ ఇమేజ్ ఆఫ్ 0, ఇక్కడ వచ్చేసి కార్ ఇమేజ్ ఆఫ్ 0.img నెక్స్ట్ అదే ఆల్ ట్యాగ్ అనుకుంటే కార్ ఇమేజ్ డాట్ ఆల్ట్ కరోజల్ ఐఎంజీ 0.alt. ఇప్పుడు చూద్దాం ఒకసారి వస్తుందో లేదో. చూడండి ఫస్ట్ ఇమేజ్ వస్తుంది మనకి. అలానే మనకి రిమైనింగ్ ఇమేజెస్ కూడా మనకి డైనమిక్ గా ఇవ్వాలి ఇక్కడ. సో డైనమిక్ గా ఉంటే చూద్దాం, కామా ఇచ్చేసుకొని ఓన్లీ ఇమేజ్ అని మీరు డైనమిక్ గా చేయొచ్చు, కానీ ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తే ఒక ఆబ్జెక్ట్ లో రాసుకోవచ్చు కదా అనేసి నేను ఇచ్చాను అంతే. యుఐ డెవలప్మెంట్, వెబ్ డిజైన్, ఇక్కడ వచ్చేసి 2 ఇస్తున్నా అండ్ ఇక్కడ 3 ఇస్తున్నాను. ఈ ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ డైనమిక్ ఇవ్వాలి కాబట్టి సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తారు. రాద్దాం రండి, ఎందుకు మళ్ళీ మీకు కన్ఫ్యూజన్. చూడండి స్క్వేర్ బ్రాకెట్ ఇస్తున్నాను, దీన్ని అట్రిబ్యూట్ ని డైనమిక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ప్లస్ మనకి ఏం చేయాలి అండ్ ఈ వాల్యూ ప్లస్ లో మనకి ఏం చేయాలి, వచ్చేసి 1 and 2. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. చూడండి డైనమిక్ గా మనకి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూని ఇంకోటి మార్చాను అనుకోండి, సపోజ్ ఇక్కడ ఇంకో వాల్యూని ఇద్దాం అనుకుంటున్నా.
ఇక్కడ నేనేం చేస్తానంటే ఇమేజ్ ని డైనమిక్ గా నేను అప్లై చేస్తాను. ఇంకొకటి థర్డ్ అనేసి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ అనేసి నేను అప్లై చేస్తాను. ఇక్కడ నేను ఒక థర్డ్ ఇమేజ్ నేను అప్లై చేస్తాను. ఇక్కడ కామా పెట్టినా కదా, నాకు ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవడం కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇమేజ్ ని గూగుల్ నుంచి తీసుకుని ఆ గూగుల్ లింక్ ఇస్తాను నేను. ఎప్పుడైనా సరే ఇమేజ్ ని గూగుల్ నుంచి ఇవ్వాలి అనేసి అనుకుంటే చూడండి, గూగుల్లోకి వెళ్ళేసి నార్మల్గా ఏదైనా మనకు నచ్చిన ఇమేజెస్ ని మనం సెర్చ్ చేసుకోవాలి. సపోజ్ మనకి పిహెచ్పికి సంబంధించిన ఇమేజెస్ కావాలి, పిహెచ్పి ఇమేజెస్ అనేసి నేను ఇస్తాను. ఇమేజెస్కి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యానర్ ఇమేజ్ కావాలి, బ్యానర్ టైప్ లో మనకు ఉండేది ఇద్దాం. ఇదండి పిహెచ్పి డెవలప్మెంట్ అనేసి మనకి. సో ఈ ఇమేజ్ మనం ఇద్దాం అనుకుంటున్నా ప్రాజెక్ట్ లో. సో దానికంటే ఇంకా నీట్గా ఏమైనా ఉందో చూద్దాం. ఇవానే ఉంది. ఇదొకే. ఇప్పుడు ఈ ఇమేజ్ మనం ఇవ్వాలనుకుంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ అన్నమాట. కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకొని అక్కడ ఉండే వాల్యూని ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వండి. అక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ డబుల్ కోట్స్, ఇంత వాల్యూ వచ్చింది మనకి. సో వాల్యూ అయితే ఎక్కువే వస్తుంది మనకి. చూడండి ఆల్ట్ ఇవ్వండి. ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ మనకి కరోతల ఐటమ్ అండ్ 3 ఇచ్చింది కదా. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం మనం. ఇమేజ్ అయితే వస్తుంది కానీ ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఐటమ్స్ కానీ మనకి ఇవ్వాలి కదా, మనకి ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి ఇక్కడ కానీ మనం ఇవ్వాలి కదా. ఇక్కడ వచ్చేసి థర్డ్ ఇమేజ్. చూడండి లాస్ట్ ఇలాగే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇచ్చాం మనం. అండ్ ఇమేజ్ కి ఆల్రెడీ మనకి ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ స్టైల్స్ లో సిఎస్ఎస్ లో మనకి యాప్ కాదు మనకు కావాల్సింది home.css ఇమేజెస్ కి అండ్ విడ్త్ 100% అండ్ హైట్ 200 పిక్సెల్. ఎక్కువ వస్తుంది వాటికి. సార్ హైట్ ఇక్కడ ఇద్దాం మనం. పిక్సెల్ ఇస్తున్నాను. మారట్లేదు. ఇక్కడ హైట్ 100% ఇచ్చాం కదా, అందుకోసం 100% వస్తుంది. ఒక 200 పిక్సెల్ ఇస్తున్నాయన. ఇమేజెస్ కావాలి డిఫాల్ట్ గా హైట్ ఎంత అయితే ఉంటుందో 100% ఇస్తే మనకు అంత హైట్ వస్తాం అన్నమాట. 200 పిక్సెల్ ఇచ్చాను, 200 పిక్సెల్ వచ్చింది మనకి. సో యాక్చువల్ గా ఈ ఇమేజ్ వచ్చేసి నేను ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ గా నేను చేయించుకున్నాను అనమాట. సో మనకి ఎంత అయితే అన్నిటికీ ఒకటే హైట్ విడ్త్ ఇచ్చాను కాబట్టి అన్నిటికీ ఒకటే హైట్ విడ్త్ వస్తుంది మనకి. చూద్దాం మనకి 300 ఇప్పుడు మొత్తం అన్ని ఒకటే వేలో వస్తుంది మనకి. సో ఇవి డైనమిక్ గా మనకి ఇస్తున్నమాట. వీటినే ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ప్రాపర్టీ బైండింగ్ అంటే మనకు గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం మనకి ఇక్కడ. ప్రాపర్టీ బైండింగ్ అంటారు వీటిని. ప్రాపర్టీ బైండింగ్ అంటారు వీటిని. నెక్స్ట్ ఈవెంట్ బైండింగ్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ మనకి ఈవెంట్ బైండింగ్ అనేది కూడా.
నేను ఇక్కడ ఒక డిజైన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫుటర్ కింద వచ్చేసి నేను ఏం చేస్తానంటే div class equal to చాలా ఇంపార్టెంట్ మనకి ఈవెంట్ బైండింగ్ కూడా. ఇక్కడ ఏం చేస్తున్నాను, కంటైనర్ తీసుకుంటున్నాను. కంటైనర్ div ఏం తీసుకుందాం, రో తీసుకుందాం. క్లాస్ ఏం చేద్దాం అంటే కాల్ ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి నేను 8 తీసుకుంటున్నాను. ఓన్లీ 8 తీసుకుంటున్నాను. ఈ 8 వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లోకి రావాలి అంటే d-flex అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్. ఏమి ఇస్తానంటే bg ప్రైమరీ. దీంట్లో ఇన్పుట్ ఎలిమెంట్ ఇద్దాం. మనకి ఇన్పుట్ ఎలిమెంట్ టెక్స్ట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఇస్తున్నాను. ప్లేస్ హోల్డర్ వచ్చేసి మనకి ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. నెక్స్ట్ బటన్ తీసుకుంటున్నాను. దానికంటే ముందు మనకి క్లాస్ ఉంది కదా, మనకి ఫార్మ్ కంట్రోల్. ఈ రెండింటిని ఫామ్, ఎప్పుడైనా సరే మీరు ఫామ్ ఎలిమెంట్స్ రాస్తుంటే ఫామ్ లోపలే రాయండి, వేరే చోట రాయద్దండి. ఫామ్ లోపలే రాయండి ఎప్పుడైనా సరే. ఫామ్ లోపలే మనకి ఫామ్ గ్రూప్ అని రాసుకోవాలి. మనకి div డాట్ ఫామ్ గ్రూప్ ఇవన్నీ మనకి బూస్ట్రాప్ చేసేది అంతే. ఫామ్ గ్రూప్ ఏదైనా సరే మనకు అంత రాయనవసరం లేదు అనేసి అనుకుంటే మనకు డైరెక్ట్ గా వచ్చేసి బూస్ట్రాప్కి వెళ్ళేసి కాపీ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కోడ్. మనం ఎలా అయితే అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటున్నామో అలా. ఇప్పుడు ఈ బటన్ వచ్చేసి నెక్స్ట్ దీనిలో ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకో ఫామ్ గ్రూప్ లో వచ్చేసి నేను బటన్ తీసుకుందాం అనుకుంటున్నా. బటన్ లో వచ్చేసి క్లాస్ వచ్చేసి btn అండ్ btn బ్లాక్ అండ్ btn డేంజర్ ఇద్దాం. షో నేనేం చేస్తాను అంటే షో పాస్వర్డ్ చేస్తాను. వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూద్దాం ఒకసారి. సో వీటికి మార్జిన్ టాప్ మార్జిన్ వై ఇద్దాం. మార్జిన్ వై వచ్చేసి ఒక 4 ఇస్తున్నాను. అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 4 ఇస్తున్నాను. అవుట్పుట్ చూద్దాం. మనం కింద ఒక అలైన్మెంట్ చేసాం, ఒక జస్ట్ స్ట్రక్చర్ ఇచ్చాను అంతే. సో ఇవన్నీ చూడండి, మనకి ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ రాలేదు. మనకి ఏదో రాస్తున్న కోడ్ లో మనకి మిస్టేక్ అయింది. JUST జస్టిఫై కంటెంట్ చూడండి, ఐఫన్ ఇవ్వలేదు మనం. ఐఫన్ సెంటర్ సో ఇన్పుట్ ఎలిమెంట్ కి టాప్ లో వచ్చేసి కొద్దిగా గ్యాప్ రావాలి కాబట్టి మనకి. సో ఈ బీజీ ప్రైమరీ కాస్ట్ దీనికి అంటే అండ్ ఓవరాల్ రోకి ఇస్తున్నాను నేను బీజీ ప్రైమరీ. ఎందుకోసం అంటే మనకి ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి ఆ ప్యాడింగ్ బేస్ చేసుకొని మనకు అది అలైన్మెంట్ అవుతుంది నీట్గా. సో
సో రోకి అప్లై అవ్వలేదు, అయింది. ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎంటర్ చేస్తాం మనం, సపోజ్ శివ అనేసి నేను ఏదో ఒకటి పాస్వర్డ్ వచ్చేసి ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం షో పాస్వర్డ్ అనేది క్లిక్ చేయగానే, అంటే ఈ ఒక ఈవెంట్ రాస్తున్నాను ఇక్కడ, షో పాస్వర్డ్ అని రాయగానే ఇది షో అవ్వాలి నాకు. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని మనం రాస్తాం, ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ నేను జావా స్క్రిప్ట్ లో చెప్పాను. ఇప్పుడు పాస్వర్డ్ అనేసి ఉంది, పాస్వర్డ్ ఉందంటే డాట్ ఉంది. ఇక్కడ మనకు ఏ వాల్యూ అయితే మనకు అది షో అవుతుంది. పాస్వర్డ్ అనేది టెక్స్ట్ తీసేస్తుంది, ఎంటీకి పెడితే వస్తుంది, అంటే ఎంటీకి పెడితే వస్తుంది అన్న. ఇప్పుడు మనకి ఏదో ఒక టైప్ ఉండాలి కదా ఇన్పుట్ కి. సో టెక్స్ట్ టైప్ ఉంటే మనకు డిస్ప్లే అవుతుందా? ఇన్పుట్ లో ఉండే టెక్స్ట్ టైప్ టెక్స్ట్ ఉంటే మనకు డిస్ప్లే అవుతుందా? కాన్ఫిడెంట్ గా చెప్పండి, 50-50గా చెప్పదు. సో మనకి ఏదైనా సరే ఒక టెక్స్ట్ మనం ఎంటర్ చేయాలంటే టైప్ టెక్స్ట్ అని పెట్టుకుంటాం, కామన్ గా మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఈ పాస్వర్డ్ వచ్చేసి మనం డైనమిక్ గా ఎప్పుడైతే మన షో బటన్ అని క్లిక్ చేస్తామో ఈ పాస్వర్డ్ అనేది మనకి చేంజ్ అవ్వాలి. సో దీన్ని ఏమంటారు? ప్రాపర్టీ బైండింగ్ అంటారు. మనకి ప్రాపర్టీ వాల్యూని మనము డైనమిక్ గా చేంజ్ చేయాలి. సో డైనమిక్ గా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఈ పాస్వర్డ్ వాల్యూని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? ఒక వేరియబుల్ లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూడండి హోమ్ లో వచ్చేసి టీఎస్ కంపెనీకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక వాల్యూ ఇస్తున్నాను, సెమీకోల్. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను? పాస్ అనేసి ఇస్తున్నాను, పాస్ అనేసి వాల్యూ. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్, పాస్ అనే వాల్యూ పాస్వర్డ్ ఇస్తున్నాను. అంటే ఒక వేరియబుల్ లో పాస్ అనే వేరియబుల్ లో మనకు పాస్వర్డ్ ఉంది. ఆ వేరియబుల్ ని మనకి ఇక్కడ డైనమిక్ గా అప్లై చేయాలంటే పాస్. ఎందుకోసం అంటే ఇలా చేస్తున్నాం అంటే డైనమిక్ గా వాల్యూని చేంజ్ చేయడానికి, ఇక్కడ డైనమిక్ గా వాల్యూని చేంజ్ చేయడానికి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. ఈవెంట్స్ అనేవి మనకు ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ లీవ్ ఇట్లాంటి ఉన్నాయి కదా, సేమ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి బ్రాకెట్స్ చేస్తాం. క్లిక్ అయితే క్లిక్ అనమాట, మౌస్ ఓవర్ అంటే మౌస్ ఓవర్, మౌస్ ఎంటర్ అంటే మౌస్ ఎంటర్, మౌస్ లీవ్ అంటే మౌస్ లీవ్, ఆన్ అనేసి ఉంటుంది మనకి. ఈక్వల్ టు ఇక్కడ డబుల్ కోర్స్ లో ఒక ఫంక్షన్ అంటూ మనం రాసుకోవాలి. ఒక ఈవెంట్ వచ్చేసి ఏదైనా ఒకటి క్లిక్ అవుతుందంటే ఒక ఫంక్షన్ అంటే మనం రాయాలి కదా. నేను ఇక్కడ రాస్తున్నాను ఏంది, షో పాస్ అనేది రాస్తున్నాను. షో పాస్ రౌండ్ బ్రాకెట్ ఇలా రాయనమాట. ఒక ఎలిమెంట్ ని మనకి ఒక ఈవెంట్ ని మనం ఏదైనా సరే డిక్లేర్ చేస్తున్నాం అంటే ఇలా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఫంక్షన్ అనమాట. సో మన జావా స్క్రిప్ట్ లో రాసుకున్నట్టు ఫంక్షన్ నేమ్ అట్లా రాసుకొని అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడే రాయొచ్చు మనం. సపోజ్ ఇక్కడే మనం రాసుకోవచ్చు, కానీ వేరియబుల్స్ అన్ని ఇక్కడ పైట్ సైడ్ లో రాసుకోండి. అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ రాసుకోండి, మీకు నీట్ గా కనిపిస్తుంది. ఈ కన్స్ట్రక్టర్ అండ్ ఎన్జీ అనే పైన కళ్ళు వచ్చేసి మనకి వేరియబుల్స్ రాసుకోండి. అండ్ ఈ కింది సైడ్ వచ్చేసి మనకు ఒక ఏదైనా ఫంక్షన్ రాసుకోండి. షో పాస్ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అలర్ట్ రాస్తున్నాను. అలర్ట్ అంటే మన బటన్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి. బటన్ క్లిక్డ్, మనకి ఈవెంట్ అక్కర్ అవుతుందా లేదా, ఆ ఈవెంట్ వర్క్ అవుతుందా లేదా అని క్లిక్ చేస్తే అది వర్క్ అవుతుందా లేదా అనేసి ఇది చూద్దాం. మనకి జస్ట్ క్లిక్ చేస్తాను చూడండి, బటన్ క్లిక్డ్, సో వర్క్ అవుతోంది. సో ఇప్పుడు నాకు ఈ షో అనే బటన్ క్లిక్ చేయగానే ఈ వాల్యూ మనకి చేంజ్ అయిపోవాలి. ఈ వాల్యూ ఏమవ్వాలి? టెక్స్ట్ అయితే మనకు కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ డైనమిక్ గా నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసి ఎలిమెంట్ లో చూస్తే మనకి ఇక్కడ చూడండి ప్లేస్ హోల్డర్ టైప్ అనేసి పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని కాస్త నేను ఏం చేస్తానంటే ఈడ డబుల్ క్లిక్ ఇస్తే మనకు టెక్స్ట్ గా వస్తుంది, అంటే టెక్స్ట్ ఎడిటర్ గా వస్తుంది. అప్పుడు చూడండి టెక్స్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఓకే కొడతానో ఇప్పుడు చూడండి మనం ఏదైతే రాసామో అది వచ్చింది. సో ఇక్కడ టైప్ అనేది మనకి ఇక్కడే రాసుకునేది కాదు, మనం చెక్ చేసుకునేది కాదు. మనకు డైనమిక్ గా షో పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు డైనమిక్ గా ఆ ప్రాపర్టీ వాల్యూ మనకు చేంజ్ అవ్వాలన్నమాట. సో అందుకోసం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ అలర్ట్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఈ పాస్ అనే వాల్యూని నేను ఏం చేస్తాను, టెక్స్ట్ గా మారుస్తాను. ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ ని విత్ ఇన్ ది ఫంక్షన్ లో మనం యూజ్ చేసుకోవాలంటే దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. దిస్ డాట్ పాస్ ఈక్వల్ టు ఆ వాల్యూ నేను ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు టెక్స్ట్ గా చేంజ్ చేస్తాను. ఒకసారి చూపిస్తాను అవుట్పుట్, మళ్ళీ మీకు ఇంకో వాల్యూ చేసి నాకు ఆ వాల్యూని బేస్ చేసుకొని రాయిస్తాను. చూడండి ఇప్పుడు పాస్వర్డ్ నేను రాస్తున్నాను. సపోజ్ ఏదో ఒకటి పాస్వర్డ్ నేను రాస్తున్నాను.
ఇప్పుడు ఈ పాస్వర్డ్ నేను చూసుకోవాలనుకున్నారు కరెక్టా కాదా అనేసి. సో షో పాస్వర్డ్ టెక్స్ట్ అయింది మనకి. ఇది డైనమిక్ గా చేంజ్ అవుతుంది చూడండి మనకి. ఇక్కడ చూసారు కిందకల్లా ఈ ఇన్స్పెక్ట్ లో చూసాం పాస్వర్డ్ ఉంది మనకి. ఎప్పుడైతే నేను షో పాస్వర్డ్ క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి టెక్స్ట్ కింద మారిపోతుంది మనకి. షో అని క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ కింద మారిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి రాష్ట్రం మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఈవెంట్స్ అనేసి ఇంకా ఈవెంట్స్ గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈవెంట్స్ ని రాయడం ఇలాగే. ఎక్కడైనా సరే మన క్లిక్ ఈవెంట్ మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ రోల్ కాబట్టి అందుకోసం క్లిక్ ఈవెంట్ రాశాను. ఈ క్లిక్ ఈవెంట్ ద్వారా నేను ఏం చేశానంటే ప్రాపర్టీ బైండింగ్ చేశాను. ఇప్పుడు దీన్నే బేస్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ కాకుండా టైప్ ని వచ్చేసి మనము రేడియో ఇద్దాం. రేడియో అంటే మనకి ఏంది డాట్ సింబల్ కదా మనకి. అదే అలా చేంజ్ అవుతా లేదో చూద్దాం. రేడియో ఇది కామెంట్ పెడుతున్నాను. షో అనేసి కొట్టగానే మనకి ఇది రేడియో బటన్ లాగా మారిపోవాలి. చూడండి రేడియో బటన్ లాగా మనం మారిపోయింది. ఎందుకంటే మనం టైప్ రేడియో ఇస్తున్నాం. టైప్ రేడియో అంటే మనకు రేడియో బటన్ లాగా మనకు మారిపోద్ది. చూడండి రేడియో బటన్ లాగా మనకు చేంజ్ అయిపోయింది. ఇలా మనకి బైండింగ్ అనమాట ఇది. వీటినే ప్రాపర్టీ బైండింగ్. డైనమిక్ గా ప్రాపర్టీస్ ని ఇలా చేంజ్ చేసుకోవడం మనకు అనుగుణంగా మనకి ఏదైతే మనకి ఎప్పుడైతే మనకు కావాలనో అలాంటి కేసెస్ లో మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా స్టైల్ బైండింగ్ చూద్దాం. మనకి స్టైల్ బైండింగ్ చూస్తే మీకు కొన్ని అయిపోతాయి. స్టైల్ బైండింగ్ అండ్ క్లాస్ బైండింగ్. వీలైతే క్లాస్ బైండింగ్ అని చూసేద్దాం. నెక్స్ట్ మనకి ఎన్జిఎఫ్ మనకి తర్వాత చూసుకుందాం. సో స్టైల్ అనేది ఏంటంటే డైనమిక్ గా స్టైల్ అప్లై చేయడం. ఇక్కడ మీనింగ్ డైనమిక్ గా మన స్టైల్స్ ని అప్లై చేసుకోవడం. 1 మినిట్ నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది, అది చూద్దాం ఒకసారి. దాంట్లో ఉన్నట్టు చేద్దాం. స్టైల్ బైండింగ్ గురించి చూద్దాం. స్టైల్ సో స్టైల్ బైండింగ్. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ పెట్టుకుందాం. ఇక్కడ టెక్స్ట్ పెట్టుకొని దానికి అప్లై చేద్దాం మనం. అంటే ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్? ఎవరు మీట్లో తీశారు? ఒకసారి చూద్దాం దీని అవుట్పుట్ ఎలా ఉందని. ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ టెక్స్ట్ యొక్క కలర్ వచ్చేసి మనము డైనమిక్ గా ఇవ్వాలనుకుంటున్నాను. డైనమిక్ గా ఇవ్వాలనుకుంటే మనకి ఎన్జీ స్టైల్ అంటే నార్మల్ గా ఎన్జీ స్టైల్ అనేసి మనం ఎందుకోసం యూజ్ చేస్తాం చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్టైల్ అన్నమాట. స్టైల్ బైండింగ్ స్టైల్ డాట్ కలర్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనకు స్టైల్ ని అంటే కలర్ ని డైనమిక్ గా ఇవ్వాలనుకుంటే కలర్ అనే ప్రాపర్టీ మనం రాస్తాం. స్టైల్ డాట్ కలర్ అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సిఎల్ఆర్ అని పెట్టుకున్నాను. ఈ సిఎల్ఆర్ వాల్యూ మనం డైనమిక్ గా ఇవ్వాలనుకుంటే ఈ సిఎల్ఆర్ వాల్యూని మనకి ఇక్కడ ఇచ్చి ఇవ్వాలి. సో ప్రాపర్టీస్ ఏదైనా సరే మనకి ఇక్కడ ఇవ్వమని చెప్పాను కదా, ఏదైనా వేరియబుల్స్ ని సిఎల్ఆర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఏమి ఇస్తున్నా అంటే రెడ్ ఇస్తున్నాను. కలర్ వాల్యూ రెడ్ ఇస్తున్నాను. చూద్దాం మనకి రెడ్ వాల్యూ అప్లై అయిందో లేదో. చూడండి రెడ్ అప్లై అయింది మనకి. అంటే ఏంటంటే ఇక్కడ సింగిల్ ప్రాపర్టీని చేంజ్ చేసుకోవడానికి ఇది సింగిల్ ప్రాపర్టీని మనం అప్లై చేయడానికి ఇది. ఇంకొకటి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే 2 ప్రాపర్టీస్ కంటే ఎక్కువ ఉన్నాయి అనేసి అనుకుంటే స్టైల్ డాట్
బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ సెకండ్ వాల్యూ క్యాప్స్ అన్నమాట. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు బీజీ అని పెట్టుకుంటున్నాను నేను. బీజీ. ఈ బీజీ వాల్యూ డైనమిక్ గా నేను చేంజ్ చేస్తాను ఇక్కడ. బీజీ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దాం, ఎల్లో రాద్దాం. ఎల్లో. చూడండి ఎల్లో. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చింది. ఇప్పుడు మనకి ప్యాడింగ్ అప్లై చేయాలి. ప్యాడింగ్ అప్లై చేయాలంటే డైనమిక్ గా మళ్ళీ మనకి ఇంకో ప్రాపర్టీ రాసుకోవాలి. అందుకోసమే ఇలాంటప్పుడు మనకు కష్టం కాబట్టి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని వచ్చేసి నేను ఇక్కడ ఒక వాల్యూలో రాస్తాను. టోటల్ అని తీసుకున్నాను. టోటల్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ రాద్దాం అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ లో నేను రాస్తానంటే కలర్ రెడ్ రాస్తాను. కామా సారీ రెడ్. ఈ వాల్యూ మనకి 2 వాల్యూస్ మనకు డబల్ కోట్స్ లోనే ఉండాలి. ఇక్కడ మనకు 2 వాల్యూస్ మనకి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ సిఎస్ఎస్ లాగే మనం రాయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కామా నెక్స్ట్ ప్యాడింగ్ ట్వంటీ పిక్సెల్. బార్డర్ 3 పిక్సెల్. సాలిడ్ రెడ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాం. అండ్ ఓకే కలర్ గురించి రెడ్ ఇచ్చాం. అండ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి టోటల్ అనే వాల్యూస్ అన్ని మనకు ఒకేసారి అప్లై అవ్వాలి. సో దానికోసం మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ స్టార్ ఎన్జీ స్టైల్. ఇది మీరు తర్వాత నేర్చుకుంటారు నార్మల్ గా. స్టార్ ఎన్జీ స్టైల్ అన్నమాట. మనకి ఇక్కడ చూస్తే మనకి టోటల్ చూద్దాం ఒకసారి అప్లై అవుతుందో లేకపోతే ఏంటి ప్రాబ్లమ్ అని నేను చెప్తాను. సరే అప్లై చేద్దాం. ఏం అప్లై అవ్వలేదు. అసలు ఆ వాల్యూనే రావట్లేదు. కొంతసేపు ఈ రెండు తీయేస్తాను నేను. మళ్ళీ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ మనం రాద్దాం. స్టైల్ బైండింగ్. సో స్టైల్ బైండింగ్ ని ఓన్లీ స్టైలే రాస్తున్నాను. మల్టిపుల్ ప్రాపర్టీస్ మనకి ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలనుకుంటే రాస్తాను. ఇక్కడ ఇంకోటి రాద్దాం మనకి. దీనిలో నేను స్టైల్ బైండింగ్ కాకుండా స్టైల్ బైండింగ్ కింద దానికి అప్లై చేస్తున్నాను. అండ్ ఈ వాల్యూకి వచ్చేసి మనం ఒక్కొక్క వాల్యూని మనం డైనమిక్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేసి. చూడండి ఒక్కొక్క వాల్యూని మనం ఇవ్వాలంటే స్టైల్ డాట్ కలర్ ని డైనమిక్ గా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ డైనమిక్ గా చేయాలంటే ఇంకో ప్రాపర్టీని డైనమిక్ గా చేయాలంటే ఇంకో ప్రాపర్టీ రాస్తాం స్టైల్ డాట్ ఇట్లా. ఇక్కడ రాసేది ఎలా రాస్తాం అంటే క్యామల్ కేస్ లో రాస్తాం. ఫస్ట్ వర్డ్ లో మనకి ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి స్మాల్ గా ఉంటుంది. మళ్ళీ సెకండ్ వర్డ్ వచ్చేసి క్యాప్స్ లో ఉంటుంది. అదే కనుక దీన్ని డైరెక్ట్ గా మనకి స్టైల్ బైండింగ్ అనమాట. స్టైల్ చూడండి స్టైల్ స్క్వేర్ బ్రాకెట్ టోటల్ వాల్యూ అంటే మనకి టోటల్ స్టైల్స్ అన్నిటిని ఒకటేసారి మనం అప్లై చేయాలంటే టోటల్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అది ఫ్లవర్ బ్రాకెట్ లో కలర్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అండ్ ప్యాడింగ్ 20 పిక్సెల్ అండ్ బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఓకేనా? గుడ్ మనకి
దీనికి ఏమి ఇవ్వలేదు మనం, దీనికి ఇట్లా దీనికి ఇచ్చాం కాబట్టి దీనికి అప్లై. క్లియరా? సో చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతా ఉంటది. ప్రాక్టీస్ చేయంది మీకు అర్థం కాదు. యాహ్! సో మనకి ఎన్‌జీ స్టైల్ అనేసి ఉంది. ఎన్‌జీ స్టైల్ గురించి, సో స్టైల్ గురించి మనం మాట్లాడడం. అబౌట్ ఎన్‌జీ స్టైల్ 1 మినిట్. ఎన్‌జీ ఫర్ అండ్ ఎన్‌జీ స్టైల్. ఎన్‌జీ స్టైల్. స్టైల్ 1. సేమ్ ఇదేనండి. స్టైల్, ఎన్‌జీ స్టైల్ 2 ఒకటనమాట. ఇక్కడ స్టైల్ రాసుకోవచ్చు లేదా ఎన్‌జీ స్టైల్. ఎన్‌జీ స్టైల్ రాసినప్పుడు ఎన్‌జీ, ఎస్ వచ్చేసి మనకి క్యాప్స్ ఉండాలి. ఎన్‌జీ స్టైల్ స్క్వేర్ బ్రాకెట్‌లో ఎన్‌జీ స్టైల్ టోటల్ వాల్యూ. ఆ టోటల్ వాల్యూలో మనకి మల్టిపుల్ వాల్యూస్ మనకు అప్లై చేయాలనుకుంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ మనం అప్లై చేస్తాం. సెకండ్ వాల్యూకి మనకు అప్లై అయింది ఇది అనమాట. సెకండ్ వాల్యూకి అప్లై అయ్యేది మనకి టోటల్ ఇది. అండ్ ఫస్ట్ వాల్యూకి మనకు అప్లై అయ్యేది రెండే వాల్యూస్, స్టైల్ అండ్ కలర్. ఈ రెండే మనకు అప్లై అవుతాయి. ఇక్కడ మనకి ఎందుకంటే సైడ్ బై సైడ్ వస్తున్నాయంటే ఇక్కడ డీఫ్లెక్స్ అనేది ఏంటంటే మనకి సైడ్ బై సైడ్ చేస్తుంది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని మనకి సైడ్ బై సైడ్ చేస్తాం అన్నమాట మనకి ఇది డీఫ్లెక్స్ అని. సో అందుకోసం మీరు అంతగా రాసుకోవాలనుకుంటే ఈ రెండు వాల్యూస్ ని తీసుకొని ఇక్కడ రాయండి, టాప్ లో రాయండి మీరు. అప్పుడు మనకు 1 by 1 వస్తాయి మనకి. టాప్ లో వస్తాయి. సో దీనికి ఓన్లీ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం. దీనికి మాత్రం మనకి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం. దీనికి ప్యాడింగ్ కూడా అప్లై చేసాం. మనం బార్డర్ అప్లై చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం, కలర్ అప్లై చేసాం, 4 ప్రాపర్టీస్ అప్లై చేసాం. 4 కాదు, మల్టిపుల్ ప్రాపర్టీస్ అప్లై చేసి మనం డైనమిక్ ఇవ్వాలి అనేసి అనుకుంటే దాన్ని జేసన్ ఫార్మాట్ లో ఇవ్వాలి. జేసన్ ఫార్మాట్ మనకి ఎలా ఉంటది? సో ప్రాపర్టీ వాల్యూ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ మనకి రెండు డబుల్ కోట్స్ లోనే ఉంటది. చూడండి ఇలా. ఇక్కడ మన సిఎస్ఎస్ లో ఎలాగైతే ప్రాపర్టీస్ రాస్తాం అలాగే రాస్తాం, కానీ ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీ నేమ్ కి ప్రాపర్టీ వాల్యూకి మనకి డబుల్ కోట్స్ ఉండాలి. ఈ వాల్యూని తీసుకుని వెళ్ళి ఇక్కడ డైనమిక్ ఇవ్వాలి కాబట్టి ఎన్‌జీ స్టైల్. ఒక్కొక్క వాల్యూని ఇవ్వాలంటే స్టైల్ డాట్ కలర్, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా? సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ సో ఆల్మోస్ట్ డన్. మనకి ఇవాళ కంప్లీట్ అయిన క్లాస్ లో వచ్చేసి మనకి ఏ టాపిక్ గురించి మాట్లాడామంటే ఈవెంట్ బైండింగ్ గురించి, ప్రాపర్టీ బైండింగ్ గురించి, స్టైల్ బైండింగ్ గురించి. సింగిల్ ప్రాపర్టీని మనం డైనమిక్ ఇవ్వాలంటే స్టైల్ డాట్ ప్రాపర్టీ నేమ్ ఇస్తాం. ఆ ప్రాపర్టీ నేమ్ 2 వర్డ్స్ ఉన్నాయనుకుంటే క్యామెల్ కేస్ మనం ఫాలో అవ్వాలి. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ వర్డ్ లో మనకి ఫస్ట్ లెటర్ స్మాల్ లో ఉంటది, సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్, థర్డ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ గానే ఉంటాయి. ఇంకా మిగతాది ఏమన్నా వచ్చాయి అనుకుంటే. అదే కనుక మల్టిపుల్ ప్రాపర్టీస్ ని ఒకేసారి మనం డైనమిక్ గా చేంజ్ చేయాలి అంటే ఎన్‌జీ స్టైల్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనం ఎన్‌జీ ఫర్, ఎన్‌జీ ఇఫ్, ఎన్‌జీ స్విచ్ అండ్ ఎన్‌జీ క్లాస్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మినిమం వచ్చేసి మనకి 1 అవర్ దాకా పడుతుంది, 1 అవర్ పైనే పడుతుంది మనకి, 1 అవర్ పైన మనకు పడుతుంది. సో రేపు ఒకసారి ప్లాన్ చేద్దామా? రేపు ఒకసారి ప్లాన్ చేసుకుని మనకి డిస్కస్ చేద్దాం ఇవన్నీ. సో రేపు కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే మనకు ఆల్మోస్ట్ సో ఒక 40% అయితే అయిపోద్ది అనమాట మనకి. నెక్స్ట్ మనకు ఫామ్ వాలిడేషన్. ఫామ్ వాలిడేషన్ అయిపోతేనే మనకి సేమ్ అజాక్స్ కాన్సెప్ట్ లాగా ఇక్కడ ఏంటంటే మనము
అజాక్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏంటంటే మనకి హెచ్టిటిపి కాల్స్ అనేసి ఉంటుంది. హెచ్టిటిపి క్లయింట్స్ అనేసి హెచ్టిటిపి కాల్స్ అనేసి ఉంటాయి. ఆ హెచ్టిటిపి కాల్స్ ని బేస్ చేసుకొని మనం ఈ ఇన్పుట్ లో వచ్చిన డేటాని మనం సర్వర్ పంపించుకుంటాం. అండ్ లాగిన్ ఏదైనా సరే అవుతూ ఉంటే లాగిన్ ద్వారా మనకి ఏదైనా సరే డేటాబేస్ మనం పంపించుకుంటే అవన్నీ వచ్చేసి మనం టుమారో చూద్దాం. అంటే ఇవన్నీ మనకి టుమారో అవ్వదు, మండే నెక్స్ట్ వీక్ లో అవుతాయి ఫామ్ వాలిడేషన్ ఇవన్నీ. సో టుమారో వచ్చేసి మనకు స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ చూద్దాం. డైరెక్టివ్స్ అసలు స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అంటే ఏంటి, ఆ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఎందుకోసం యూజ్ చేస్తాము, అసలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి టుమారో క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ వరకు పెండింగ్ లేకుండా చూడండి. ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటది. మళ్ళీ తర్వాత కమింగ్ క్లాసెస్ లో ఒకసారి రికార్డ్ అవ్వచ్చు, రికార్డ్ అవ్వకపోవచ్చు. నేను రికార్డ్ చేయొచ్చు, రికార్డ్ చేయకపోవచ్చు. అందుకోసం మీరు డెఫినెట్ గా ఇవన్నీ వింటేనే ఇవన్నీ మీకు అర్థం అవుతాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటాని మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఎలా చూపించుకోవాలనేసి ఇవన్నీ వచ్చేసి అవే బైండింగ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే వన్ వే బైండింగ్స్ అనమాట. వన్ వే బైండింగ్ అంటే టిఎస్ లో ఉండేది హెచ్టిఎంఎల్ మీరు చూపిస్తున్నారు అంతే. హెచ్టిఎంఎల్ లో ఉండేది టిఎస్ కి తీసుకోవట్లేదు. ఓన్లీ టిఎస్ లో డైనమిక్ గా టిఎస్ లో మనం ఏదైనా సరే ఒక వేరియబుల్ లో డిస్ప్లే చేసుకుని ఆ వేరియబుల్ లో ఉండే డేటాని మనం హెచ్టిఎంఎల్ లో మనం చూపిస్తున్నాం. అదే ఇంతవరకు చూసింది మనకి. అవన్నీ వచ్చేసి వన్ వే బైండింగ్స్ అనమాట మనకి అవన్నీ. రేపు మనకి ఎన్జీ ఫర్ ఎన్జీ ఇఫ్ ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట మనకి. కండిషనల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్ వీటిని బేస్ చేసుకొని మనం చేస్తాం. రేపు చేసేది మనకి ఈ చేస్తా ఉంటాం. సో మనకి ఇక్కడ మల్టిపుల్ గా మనకి ఏదైనా సరే ఒక లూపింగ్ రాయాలంటే మనకి ఎన్ని రాయాలి, ఆ స్ట్రక్చర్ మొత్తం రాయాలి. స్ట్రక్చర్ మొత్తం రాయకుండా ఒక స్ట్రక్చర్ రాసి దాన్ని రిపీట్ చేస్తూ దాంట్లో ఉండే వాల్యూస్ ని డైనమిక్ గా ప్రింట్ చేసేది రేపు చూద్దాం. మీకు ఆల్రెడీ చూపించాను ఫర్ లూప్ యూజ్ చేసి. ఇక్కడ ఫర్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఆఫ్, ఫర్ లూప్ కాకుండా ఫర్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఒకసారి ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, ఫర్ ఈ మూడు చూసుకోనండి. రేపు నేను క్వశ్చన్స్ అడుగుతాను. నేను వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైతే క్వశ్చన్స్ చెప్తారో వాళ్ళకే నేను క్లాస్ చెప్తాను. ఓకేనా? సో ఫర్ కి, ఫర్ ఇన్ కి, ఫర్ ఆఫ్ కి డిఫరెన్స్ నాకు చెప్పాలి. అది చెప్పిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంపార్టెంట్ అన్నమాట మనకి. అండ్ ఇఫ్ కండిషన్ గాని చూసుకోనండి, స్విచ్ కండిషన్ గాని చూసుకోనండి. రేపు ఈ 3 అండ్ ఎన్జీ క్లాస్ కూడా క్లాస్ ని మన డైనమిక్ గా ఎలా చేంజ్ చేయడం కానీ చూద్దాం. రేపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది క్లాస్ అయితే. సో ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్ గా అయితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట, లేకపోతే కష్టం అయిపోతుంది. ఓకేనా? సో మీరు ఇన్ కేస్ ఇవి రేపు ఫినిష్ చేసుకున్నామంటే కొద్ది టైం ఇస్తాను మీకు. ఇన్ కేస్ మండే కూడా మీకు టైం ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇవన్నీ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట మనకి. ఇవన్నీ బాగా చేస్తే కమింగ్ క్లాసెస్ అన్ని మనకి ఈజీగా అర్థం అవుతాయి మనకి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఏమేమిటి అంటే మీరు చూడాల్సింది టుమారో క్లాస్ వరకు ఫర్ లూప్ చూడండి. ఫర్ లూప్, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఇఫ్ కండిషన్, నెక్స్ట్ స్విచ్, ఇంకోటి టెటర్నరీ ఆపరేటర్ ఉంది. టెటర్నరీ ఆపరేటర్. టెటర్నరీ ఆపరేటర్ అంటే మనకి ఎలా ఉంటదంటే కండిషన్ ఉంటది మనకి. కండిషన్ అండ్ క్వశ్చన్ మార్క్ ఉంటది. స్టేట్మెంట్ 1 కోలన్ స్టేట్మెంట్ 2. ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయింది అంటే, ట్రూ అయితే ఈ కండిషన్ ప్లేస్ అవుతుంది. ఫాల్స్ అయింది అనుకోండి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా టెటర్నరీ ఆపరేటర్. ఇవి రేపటి వరకు వచ్చేటప్పటికి చూసుకొని రావాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే W3 స్కూల్స్ లో దొరుకుతాయి. మీరు ఎక్కడ కష్టపడిన అవసరం లేదు. ఒక W3 స్కూల్స్ రెఫరెన్స్ గా మీరు పెట్టుకుంటే చాలు. రెఫరెన్స్ గా యూజ్ చేసుకోండి మీరు. ఏమండి ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మనకి వెళ్ళాము అనుకుంటే ఫర్ లూప్ లోకి వెళ్తే మనం చూడండి ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఫర్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ ఇవన్నీ వచ్చేసి నాకు రేపు నేను అడిగిన క్వశ్చన్స్ నాకు చెప్పాలన్నమాట. టెటర్నరీ ఆపరేటర్ మీరు సెర్చ్ చేయండి, అసలు ఎక్కడ ఉంటుంది ఏంటి వాటి గురించి చూడండి. సో రేపటి క్లాస్ వరకు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను.